హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. భారత్ అమెరికా మధ్య కుదరబోయే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA ఈ తొలి దశలో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే సుమారు $44 బిలియన్ విలువైన ఉత్పత్తులకు ఎలాంటి రెసిప్రోకల్ టారిఫ్స్ లేకుండానే అమెరికా మార్కెట్లోకి ప్రవేశించనున్నామని చెప్పేసి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు శనివారం తెలిపారు. ఈ ఒప్పందం మార్చి మధ్య నాటికి అగ్రిమెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారత్ అమెరికా రెండు దేశాలు ఇప్పటికే ఒక అంతర్కాలిక వాణిజ్య ఒప్పందం అంటే ఇంటీరియం ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ చేరుకున్నాయని, దీని ద్వారా ఇరు దేశాలు అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించి పరస్పరం వాణిజ్యాన్ని పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్ అమెరికా ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% కు తగ్గిస్తుంది. అంటే అమెరికా మన ఏదైతే 50% వేస్తుందో దాన్ని ఇప్పుడు 18% కి తగ్గిస్తుంది అనమాట. భారత్ అమెరికా నుంచి వచ్చే అన్ని పారిశ్రామిక ప్రొడక్ట్స్ పై మరియు ముఖ్యంగా ఆహార వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా రిమూవ్ చేయనుంది లేదా గణనీయంగా తగ్గించనుంది. వీటిల్లో ముఖ్యంగా మన పశువుల ఆహారానికి ఉపయోగించే డ్రైడ్ డిస్టర్ గెయిన్స్, మన రెడ్ సార్గం అంటే జొన్న, డ్రై ఫ్రూట్స్, ట్రీ నట్స్, తాజా మరియు ప్రాసెసింగ్ పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్ అండ్ మద్యపానాలకు సంబంధించి సుమారు $44 బిలియన్ విలువైన భారతీయ ఎక్స్పోర్ట్స్ కు అమెరికా జీరో డ్యూటీని అమలు చేస్తుందన్నమాట. ఇది మన గోయల్ గారు తెలపడం జరిగింది. $30 బిలియన్ విలువైన భారతీయ ఉత్పత్తులపై 18% సుంకం కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా కార్మిక ఆధారిత రంగాలు అంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఉంటాయి. మరో $12 బిలియన్ విలువైన ఉత్పత్తులపై ఎలాంటి చేంజ్ ఉండదు. వీటిల్లో స్టీల్, కాపర్, కొన్ని ఆటో భాగాలు ఉన్నాయి. స్టీల్, అల్యూమినియం, కాపర్, ఆటో పార్ట్స్ పై ఉన్న 50% సొంగు అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కాబట్టి ఇది కేవలం భారత్కే నష్టం కలిగించేదిగా ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం భారత్ అమెరికా మధ్య సరుకుల వాణిజ్యం $186 బిలియన్ కు చేరింది. భారత్ ఎగుమతులు $86 బిలియన్, అమెరికా నుంచి దిగుమతులు అయితే $45.3 బిలియన్ ఉన్నాయి. ఈ కాలంలో భారత్కు అమెరికాతో $41 బిలియన్ వాణిజ్య మిగులు అంటే ట్రేడ్ సర్ప్లస్ గా ఉందన్నమాట. ఈ సుంకాల తగ్గింపు వల్ల అంటే ఈ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో తగ్గించడం వల్ల టెక్స్టైల్స్, అపెరల్, లెదర్, ఫుట్వేర్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఎగుమతులకు వెంటనే పెరుగుతాయని చెప్పారు. ఈ అంతర్కాలిక ఒప్పందం త్వరలోనే మన పూర్తి స్థాయి BTA ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి విడతగా మారుతుంది. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం కొంచెం ట్రూత్ఫుల్ అంటే న్యాయమైంది, సమతుల్యమైంది, ఇరు దేశాలకు ప్రాఫిటబుల్ అని చెప్పేసి గోయల్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం త్వరలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పరస్పర సుంకాలను 18% కు తగ్గించుందని చెప్పారు. అదనంగా ఈ జనరిక్ ఫార్మా, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, ఆటో పార్ట్స్ వంటి అనేక భారతీయ ఉత్పత్తులకు 0% సుంకం ఇవ్వనున్నారు. అమెరికా లాంటి $30 ట్రిలియన్ విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారత ఎగుమతిదారులకు తెరుచుకుంటుంది అని చెప్పారు. దీని ద్వారా MSMEలు, రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు భారీగా లాభపడతారు. ఈ అగ్రిమెంట్ వల్ల మన రైతులు, మత్స్యకారులు అమెరికా మార్కెట్ లో మంచి ధరలు లభిస్తాయి. ముందుకు చూస్తే టెక్స్టైల్స్, అపెరల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెషినరీ పార్ట్స్, టాయ్స్, లెదర్ అండ్ ఫుట్వేర్, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్లు, వ్యవసాయ రంగం వంటి సెక్టార్స్ లో భారీ వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. అయితే భారత్ కొన్ని సున్నితమైన రంగాల్లో మాత్రం పూర్తిగా రక్షించుకుందని గోయల్ గారు చెప్పారు. ఈ రంగాల్లో ఎటువంటి టారిఫ్ రాయితీ ఇవ్వలేదు అమెరికాకి అని చెప్పారు. ముఖ్యంగా మన వ్యవసాయ ఉత్పత్తులు, మాంసం, కోళ్ల మాంసం, పాల ఉత్పత్తులు, జెనెటిక్ గా మార్పు చేసిన ఆహార ధాన్యాలు, సోయా మీల్, మొక్కజొన్న ధాన్యాలు, మిలెట్స్ అంటే జొన్న, సజ్జ, రాగి, కొరలు, అమరాంత్ వంటి అనమాట. అలాగే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లు, గ్రీన్ పీస్, కబూలి చనా, పెసలు, నూనె గింజలు, పశు ఆహారం, వేరుశెనగ, తేనె, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు, పిండి అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఇంధన ఎథనాలు, పొగాకు. ఇది నిజంగా చెప్పాలంటే రైతులకు, మన మత్స్యకారులకు, పరిశ్రమలకు భారీ లాభాలు ఇచ్చే ఒప్పందం అన్నట్టుగా మన గోయల్ గారు చెప్తున్నారు. అలాగే ఈ ఒప్పందం ద్వారా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో భారత్ కు కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాయి. దీనికోసం అవసరమైన హై క్వాలిటీ చిప్స్, ICT ఉత్పత్తులు, మిషనరీ, ఔషధాలు, మెడికల్ డివైజెస్ అమెరికా నుంచి మనం సులభంగా అందుబాటులోకి వస్తాయని గోయల్ చెప్తున్నారు. కోర్స్ ఈ రంగాల్లో అమెరికా ప్రపంచం ముందుంది కాబట్టి మనం వాటిని తెచ్చుకుంటున్నాం. రైట్, ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణం గత 12, 15, 18 నెలల నుంచి ఈ ఏదైతే ట్రంప్ ఎక్కిన దగ్గర నుంచి ఈ టారిఫ్స్ గొడవ
గొడవ ఏదైతే ఉందో కాస్త ఫుల్ స్టాప్ పడింది చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇక ఈ టారిఫ్స్ సంబంధించిన నాన్ సెన్స్ ఉండకపోవచ్చు. ఇక మార్కెట్ రెగ్యులర్ గా ఎర్నింగ్స్ విషయంలోకి వెళ్ళిపోతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ లోకి వెళ్ళిపోతుంది, క్రూడ్ ఆయిల్ అప్ అండ్ డౌన్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు మార్కెట్ లో టారిఫ్స్ వలన జరిగే ఈ నాన్ సెన్స్ అయితే మార్కెట్ కు పెద్దగా ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి లైవ్ మార్కెట్ అప్డేట్స్ ని మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.